హాయ్ ఫ్రెండ్స్, RX100 హీరో కార్తికేయ హీరోగా నటించిన యూవి క్రియేషన్స్ వారి భజే వాయువేగం సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. తన తల్లిదండ్రులు వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే హీరోని పెంచుతాడు ఒక అతను. హీరోని పెంచిన పెంపుడు తండ్రి ఆరోగ్యం కోసం 20 లక్షలు అవసరం అవుతుంది. తన అన్నతో కలిసి హీరో తండ్రిని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు, క్రికెట్ బెట్టింగ్ వల్ల ఇరుక్కున్న హీరో దాని నుంచి బయటికి రావడానికి ఏం చేశాడు, తండ్రిని కాపాడుకున్నాడా లేదా అన్నదే ఈ సినిమా కథ. దర్శకుడు ఫస్ట్ సినిమాని చాలా స్లోగా స్టార్ట్ చేస్తాడు. ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్ట్ ఇచ్చి అక్కడి నుంచి సినిమా చాలా స్పీడ్తో సాగేలా చేస్తాడు. ఎక్కడా బోర్ కొట్టదు. కార్తికేయ కూడా బాగానే నటించాడు. చాలా రోజుల తర్వాత హ్యాపీ డేస్ టైసన్ కూడా మంచి పాత్ర పోషించాడు. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పెద్దగా చేయడానికి ఏం లేకపోయినా ఉన్న 2-3 సీన్లో ఒక చిన్న ట్విస్ట్ కోసం ఉపయోగపడింది. తనికెళ్ల భరణి తండ్రి పాత్రలో బాగా చేశాడు. ఫోటోగ్రఫీ మాత్రం అక్కడక్కడ చాలా షాట్లు స్కేల్ చేసి బ్లర్ చేసినట్లు కనబడతా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. రథన అందించిన పాటలు మాత్రం ఏమంత గొప్పగా లేవు. ఉన్న 2 కూడా ఆకట్టుకోవు. పిక్చరైజేషన్ కూడా అంత గొప్పగా లేవు. ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టలేదని లొకేషన్స్ కానీ సెట్లు కానీ చూస్తే తెలిసిపోతుంది. విలన్గా నటించిన బొమ్మాలి రవిశంకర్ బాగా ఆకట్టుకుంటాడు. అతని పాత్ర హైలైట్. అలాగే కన్నడ విలన్ కూడా రవిశంకర్ అన్న పాత్రలో బాగానే చేశాడు. పృథ్వీ 2-3 సీన్లకే పరిమితం అయ్యాడు. సెకండ్ హాఫ్ మాత్రం ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పొచ్చు. ఎక్కడ బోర్ కొట్టకుండా అలా సినిమా సాగిపోతుంది. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు, క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. కాకపోతే దర్శకుడు ఈ సినిమాని చాలా సింపుల్గా లాగించేశాడు, సింపుల్ బడ్జెట్తో. దానివల్ల చూసేవాళ్ళకి గ్రేట్ ఫీలింగ్ అయితే రాదు. ఏదో టైంపాస్కి ఒక థ్రిల్లర్ చూసాం అన్న ఫీలింగ్ వస్తుంది. డైలాగ్స్ అక్కడక్కడ ఆకట్టుకుంటాయి. కొన్ని సీన్లు మాత్రం మరీ పేలవంగా తీశాడు. ఉదాహరణకి హీరో క్రికెట్లోంచి బయటకు వెళ్ళిపోతాను, నాకు 10 లక్షలు కావాలంటే అక్కడికక్కడే తీసి డబ్బులు ఇచ్చేయడం లాంటివి, వెంటనే కోచ్ వచ్చేసి స్పీచ్ ఇచ్చేయడం లాంటివి కొంచెం ఓవర్ డ్రామాటిక్గా అనిపిస్తాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.